హలో, ఎలా सिर्फ ఉన్నారు? आकार देख ఈరోజు 10 అయితే बार बोली కొంచెం पब्लिक आ रहा है డిఫరెంట్ जा టైప్ रहा। ఆఫ్ వీడియో అండి. కుకింగ్ అవుతుంది, సైడ్లో అయితే నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. చాలా బాగుంటుంది. ఈరోజు ఏంటిదంటే స్పెషల్ చికెన్ ఆలూ కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే 4 ఆనియన్స్ అయితే తీసుకొని మంచిగా సన్నగా స్లైసెస్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే కుక్కర్ పెట్టుకొని అందులో అయితే 1 కప్ ఆయిల్ వేసి ఈ సన్నగా స్లైస్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడనేమో సాయి జీరా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ సాల్ట్ తొందరగా ఫ్రై కానీకి. అండ్ దీని తర్వాత ఇక్కడ పట్ట ఇలాచి వేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఉల్లిగడ్డతోటే ఫ్రై చేస్తున్నాను, కొంచెం ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. దాని తర్వాత ఇక్కడ పుదీనా పచ్చిమిర్చి దీన్ని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ ఉల్లిగడ్డ మంచిగా బ్రౌన్ అయ్యే వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఆల్రెడీ నిన్న నూరి పెట్టుకున్నాను, ఇవాళ అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ది యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది మంచిగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు. కొంచెము అడుగంటుతుందని కొంచెము చిటికెడు అంతా వాటర్ వేసాను, అడుగంటుతుందని. అడుగంటితే చేదు అనేది వచ్చేస్తుంది కదా, అందుకే చిటికెడు వాటర్ అయితే వేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు కొంచెం ఎక్కువగా ఉండాలండి, లేకపోతే కౌసు వాసన వచ్చేస్తుంది కదా, అందుకే ఇక్కడ 1 స్పూన్ వేసుకున్నాను. మంచిగా వేసుకొని దీంట్లో మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఉల్లిగడ్డతోటి. చికెన్ ఏమో మంచిగా వాష్ చేసుకొని కొంచెము వెనిగర్లో ఒక 2 మినిట్స్ సోక్ చేసి మళ్ళీ తీసేసాను వాటర్ అంతా. చూస్తున్నారు కదా, మేము ఆల్రెడీ స్కిన్ చికెనే తింటాము, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మొత్తము చికెన్ వేసేసాను కుక్కర్లో. దీన్ని మంచిగా ఉల్లిగడ్డతోటి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలా. ఇలా అయితే మంచిగా ఒక ఆయిల్లో ఒక 10 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 10 మినిట్స్ మంచిగా అయితే ఫ్రై అయితే చేసేసాను. దాని తర్వాత ఇక్కడనేమో 4 ఆలుగడ్డలు 4 తీసుకున్నానండి. మంచిగా పొట్టు తీసి మంచిగా వాష్ చేసుకొని ఇట్లా పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలు తీసుకుంటేనేమో తొందరగా ఉడికిపోయి అందులో మ్యాష్ అయిపోతుంది. అందుకే ఇక్కడ 4 ఉల్లిగడ్డలు పెద్ద ముక్కల్లో కట్ చేసుకొని ఈ చికెన్లో అయితే యాడ్ చేశాను. దీన్ని మంచిగా అయితే కలుపుకుంటున్నాను ఇక్కడ. ఇది ఒక 10 మినిట్స్ మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలా. దాని తర్వాత ఇక్కడ కొంచెం స్పైసీగా 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. చిల్లీ పౌడర్ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే మేము ఇంట్లోనే పట్టించామండి, చాలా బాగుంటుంది, కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇలా అయితే మంచిగా అయితే నేను కలుపుకున్నాను. అండ్ ఇక్కడ నేను 4 టమాటోస్ తీసుకున్నాను, రెడ్వి. దాన్ని మంచిగా కడుక్కొని కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ 4 అంటే టమాటావి 4, మీ ఇష్టం, మీరు 5 యాడ్ చేసుకోవచ్చు టమాటా. నేను ఇక్కడైతే 4 అయితే తీసుకున్నాను, కొంచెం కూర గట్టిగా కావాలని. దాని తర్వాత ఇక్కడనేమో కొంచెము వాటర్ తీసుకున్నాను. వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు, ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది. వాటర్ అయితే కొంచెం అయితే తీసుకొని వేసేసాను. దాని తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, అది దీనిలో యాడ్ చేసేసాను. వేసి మంచిగా అయితే కలుపుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత మంచి ఇక్కడ కలేమాక్ ఎలా మర్చిపోతామండి, కంపల్సరీ వాడాలి కదా కలేమాక్, టేస్ట్ కోసము ఫ్లేవర్వి బాగా ఇస్తుంది కలేమాక్. ఇక్కడ నేను కలేమాక్వి వేసేసాను. దాని తర్వాత సాల్ట్ అండి, 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలిపి పెట్టినాక దాని తర్వాత ఇక్కడైతే వాటర్వి మళ్ళీ యాడ్ చేసుకున్నాను కొంచెం అంతా. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్. ఈ కలర్ఫుల్ రానికి మనము ఇక్కడ ఇంట్లో పట్టించిన కారం అయితే వాడాం కదా, అందుకే ఇంత కలర్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడనేమో ఒక 5 మినిట్స్ మంచిగా ఫ్రై అయినాక నేనైతే కుక్కర్కి అయితే మూత అయితే పెట్టేశాను. 4 విజిల్స్ అండి, 4 విజిల్స్ సిమ్లో కుక్ చేస్తే మంచిగా అయిపోతుంది. ఇక్కడంతా ఆవిరిపోయే వరకు అయితే ఆగాను. దాని తర్వాత ఇట్లా మూత తీసేసి మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి సిమ్లో అయితే కుక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ మంచిగా మన ఆలుగడ్డ అవన్నీ అయితే ఉడికిపోయాయి కదా, సిమ్లోనే కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడనేమో నేనైతే కొత్తిమీర ఎక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే చికెన్ కదా, కొంచెం కొత్తిమీర ఎక్కువగా ఉంటే బాగుంటుంది. దాని తర్వాత చికెన్ మసాలా తీసుకున్నాను,
చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొబ్బరి పౌడర్ అవి వేసి మంచిగా ఒక 10 మినిట్స్ వరకు అయితే కుక్ అయితే చేసుకున్నాను. ఇలా వేడిగా చికెన్ కర్రీ ఆలు చాలా బాగుంటుంది. దీంతో బగారా రైస్ ఉంటే ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎంతమందికి ఇలా ఆలు చికెన్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ వెళ్తుండగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చికెన్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కంపల్సరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.